మనం మీడియా మాయలో పడిపోతే గొర్రెల్లాగా లేకపోతే గనక మనల్ని వాళ్ళు చెప్పిన రూట్లోకి తీసుకుపోతారు. ఇప్పుడు నిన్న ఒక మహిళ కుప్పంలో అప్పు తీర్చలేదని చెప్పేసి భర్త పారిపోయాడు, ఈమె కూడా పారిపోయింది. బిడ్డ సర్టిఫికేట్ కోసం వస్తే దొరికింది కాబట్టి అప్పిచ్చిన వాళ్ళు పట్టుకుని కట్టేశారు. కట్టేసింది తప్పే, కొట్టింది తప్పే, బిడ్డ ఎదురుగుండా అన్యాయం చేయడం తప్పే. అదే సందర్భంలో ఆ అప్పు తీర్చకుండా పారిపోవడము తప్పే కదా. అలా అప్పులు ఇచ్చి వీళ్ళేమి కోట్లు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అసలు అప్పు ఇవ్వరు. వీళ్ళ స్థాయిలో కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇస్తారు అప్పు, వీళ్ళు నలిగిపోతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ఉదంతం ఇవాళ అందరినీ ఆశ్చర్యగొలిపినటువంటి అంశం కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలో కలసపాడు అనేటటువంటి ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మాయి, పేరు లోహిత, ఐదో తరగతి చదువుతున్న పాప పోలీస్ స్టేషన్కి వచ్చింది. వచ్చి కంప్లైంట్ చేసింది. పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు ఆశ్చర్యపోయారు. చిన్న పాప వస్తే ఏంటమ్మా అని చెప్పి అడిగితే, మమ్మ వాళ్ళని పక్కన వాళ్ళు తిడుతున్నారు, కొట్టడానికి మీదకి వస్తున్నారు అంది. ఎందుకు అమ్మ అంటే 10,000 అప్పిచ్చారంట, మా అమ్మ వాళ్ళు అప్పిస్తే అప్పు అడిగితే కొట్టారు, కొట్టబోతున్నారు అని చెప్పుకొచ్చింది. పోలీసులు అనుకున్నారు తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తీసుకొచ్చారేమో అనుకున్నారు. తీరా చూస్తే లేదు. తమ తల్లిదండ్రులు అవమానపడటం, అప్పు ఇచ్చి అవమానపడటం చూసి తట్టుకోలేని బిడ్డ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి పోలీసులు వెళ్ళారు, మాట్లాడారు, ఏదో డబ్బులు సెటిల్ చేసినట్టున్నారు. కానీ కోర్టులు ఏమంటాయి, సివిల్ సెటిల్మెంట్ చెయ్యొద్దు అంటాయి. ఈ అప్పులు ఎగ్గొట్టేటటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి వీళ్ళకు ఉంటుంది.